అండ్ మీకు ఇప్పుడున్న హీరోలలో ఎక్కువగా అనుబంధం ఎవరితో ఉంది? యంగర్ హీరోస్ కావచ్చు. ఇప్పుడు అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తున్నప్పుడు అప్పుడు ఆయనతో నాకు బాగా ర్యాప్ ఉండేది. అట్లా ఎవరితో చేసినా రవితేజ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, బన్నీ గారు కావచ్చు, అట్లా అందరితో నాకు ఎవరితో చేసినా బాగుండేది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను లైవ్ ఒకటిను జవాన్ ఒకటి చేస్తున్నా. ఇప్పుడు సాయిధరం తేజ్ గారితో చాలా మంచి ర్యాపు, నితిన్ గారితో చాలా ఫ్రెండ్లీగా చాలా మంచి ర్యాపు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు నేను ఏదైతే ఫీల్ అవుతానో అది రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే రిసీవ్ చేసేసుకుంటారు. ఓకే ఓకే. సో మైండ్ సెట్ ఆబ్వియస్ కలిసినప్పుడు ఏంటంటే ర్యాప్ ఆబ్వియస్గా చాలా కంఫర్ట్ జోన్లో ఉంటుంది. ఇప్పుడు నేను అందరితో ఇప్పుడు నాకు ఇప్పుడు చేసే సినిమాలు అందరితో చాలా మంచి ర్యాప్. అండ్ బిజినెస్ మ్యాన్ సినిమా అన్నది స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని మీరు చాలాసార్లు చెప్పారు. అది ఏంటి ఎలా? అంటే బిజినెస్ మ్యాన్ సినిమాకు ముందు నేను 2 సినిమాలు చేశాను. నేను నా రాక్షసి, బొడ్డ. ఆ బిఫోర్ అసిస్టెంట్ ఎడిటర్ అయింది 2 సినిమాలు. బిజినెస్ మ్యాన్ అనే సినిమాతో కంప్లీట్ ఎడిటర్గా నేను అయ్యాననేది నేను బిలీవ్ చేశాను. ఎందుకంటే హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫస్ట్ షాట్ ట్రైన్లో నుంచి దిగుతాడు, లో యాంగిల్లో నుంచి ఓపెన్ అవుద్ది కదా హీరో ఇంట్రడక్షన్. బేసిక్గా నాకేంటంటే మహేష్ బాబు గారి సినిమా కానీ బేవత్సమైన హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు చెప్పాను కదా, మా ఫాదర్ కృష్ణ గారి ఫ్యాను, సేమ్ పక్క ఊర్లో చాలా యాంగ్జైటీ అయిపోయి చాలా ఫీల్లో ఉన్నా. అసలు మహేష్ బాబు గారిని అసలు ఎలా అసలు మనం ఒక ఫ్యాన్గా ఇక మామూలుగా ఉండేది కదా అప్పుడు ఆ ఫీలు. సో ఒక చిన్న అభిమానం ఉంటుంది కదా, ఏరియా అభిమానం వాట్ ఎవర్ ఏదో ఆ ఫీల్లో ఇప్పుడు ఆయన చూడంగానే షాట్లు అసలు మనం ఎరక్కొట్టేసేయాలి, దీనికి బిల్డప్ మామూలు కట్ చేయకూడదు, ఒకటే షాట్ ఇట్లా లో యాంగిల్లో షూ నుంచి ఫేస్కి వస్తుంది, బేబత్సంగా కట్ చేసేసి అడావిడి చేసి బిల్డప్ కట్ చేసేసా. జగన్ గారు వచ్చి చూశారు, ఏంటిది అన్నారు. అంటే అది హీరో బిల్డప్ అండి అనగానే ఆయన ఇప్పుడు ఒక వర్డ్ వాడారు. ఆ వర్డ్ అనేది మళ్ళీ నాకు ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతా. హీరో క్యారెక్టర్ ఇప్పుడు సినిమాలో కథ అనేది హీరో కథను ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ కథ ప్రకారం హీరో అనేవాళ్ళు జనరల్గా వచ్చి ముంబైలో దిగాడు, కామన్ మనిషి, తనకెందుకు అంత బిల్డప్ స్టోరీ వైజ్ అవసరం లేదు కదా అక్కడ. సో అప్పుడు ఆ మూమెంట్లో నేను రియలైజ్ అయ్యింది, ఎయిటింగ్ అంటే ఫ్యాను లేకపోతే అభిమానము లేకపోతే ఇది కాదు. ఎయిటింగ్ అనేది మనం ఒక బెస్ట్ ఏమంటారు డిజిగ్నేషన్లో ఉన్నాం. ఎయిటింగ్ అనేది బెస్ట్ మూమెంట్, మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అది. సో ఆ మూమెంట్లో నేను ఫీల్ అయింది ఏంటంటే హీరో ఎవరైనా అవ్వచ్చు, అక్కడ కథేనా హీరో ఆ డే నుంచి. సో నేను కథను ఫాలో అయ్యాను. నేను అందుకే అంటున్నా, ఏ బిజినెస్ మ్యాన్ కట్టి నాకు ఇప్పటికీ నాకు ఎందుకు ఇష్టం అంటే కథను ఫాలో అయ్యాను నేను అంతే. ఆ డే నుంచి ఇక నాకు అక్కడ మహేష్ బాబు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఇంకొకరు చేస్తే అది కాదు, కథ హీరో. సో ఇప్పుడు బిల్డప్ కట్ చేయాల్సినప్పుడు కట్ చేస్తాం, బట్ కథనే ఫాలో అవ్వాలనేది ఒక ఎడిటర్గా నేను నేర్చుకున్నది. అంటే కంప్లీట్ ఎడిటర్ అనేది కథను ఫాలో అయినాడే కంప్లీట్ ఎడిటర్. ఆ మూమెంట్లో నేను నేర్చుకున్నది. అండ్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయనకు విపరీతంగా భయపడుకుంటూ దాక్కున్నారంట ఏదో సందర్భంలో. అంటే భయపడకుండా కాదండి, యాక్చువల్ నేను చేసిన అన్ని సినిమాలో అందరు హీరో గారిని కలిశాను, అందరితో బాగా మాట్లాడాను, అందరితో చేసేవాడిని. పవన్ కళ్యాణ్ గారు అంటే అది భయం కాదు, ఏదో రెస్పెక్ట్ వల్ల ఏంటో తెలవని చిన్న టెన్షన్ ఉండేది. 4-5 టైమ్స్ లొకేషన్కి వెళ్ళిపోయి కూడా కలుద్దాం అన్నది వెళ్ళి సడన్గా ఆయన చూడంగానే టెన్షన్ వచ్చి హైడ్ అయిపోయి వచ్చేసేవాడిని, కలిసేవాడిని కాదు. అలాగే ఒక మూమెంట్లో సినిమా మొత్తం ఫైనల్ అయిపోయినాక పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, చూపించాలంటే ఆ డే ఇంకా సరే ఇక ఎన్నాళ్ళు మనం ఎలాగో హైడ్ అయ్యామో ఈరోజు తప్పదు ఇంక ఫేస్ చేయాల్సిందే. అంటే భయం అంటే ఆయన ఏదో చేస్తారని అది కాదు, చిన్న టెన్షన్ ఏంది ఆయన చూడంగానే వచ్చేది ఏంటో. అది అందరితో బాగుండేవాడిని, చేసిన వాళ్ళందరితో. ఆ డే కూడా ఇక 5 మినిట్స్లో ఆయన వస్తారనగా సడన్గా మళ్ళీ మెసేజ్ వచ్చింది, ఆయన రావట్లేదు వేరే ప్రోగ్రామ్ ఉందని. మళ్ళీ అక్కడ కూడా హైడ్ అయిపోయాయి. సో అట్లా డబ్బింగ్ థియేటర్కి వెళ్ళేవాడిని కలుద్దామని. సో మళ్ళీ చూడంగానే చిన్న టెన్షన్ వచ్చి సైడ్ అయిపోయాడు. ఏందో తెలవని చిన్న ఫీర్ ఉండేది అంటే ఆయన అంటే ఏంటో మరి తెలియదు. లేదండి అసలు ఆ సినిమా చేశాను నేను కూడా తెలియదు ఆయనకి. అసలు నేను ఆయన సినిమా చేసి నేను చేసిన సినిమాల్లో ఆయన ఒక్కడిని కలవలేదు, నేను ఒక హీరో గారిని కలవలేదంటే ఆయన ఒక్కడిని అసలు కలవలేదు. నేను సినిమా అయిపోయినాక కూడా కలవలేదు, అసలు నేను చేశానని కూడా ఆయన తెలియదు, నేను ఎవరో కూడా తెలియదు. మళ్ళీ ఎప్పుడు కలవాలని ట్రై చేయలేదా వేరే సందర్భం మామూలుగా ఎప్పుడైనా? అంటే జనరల్గా మధ్యలో ఒకసారి అనిపించింది కానీ మూమెంట్ రాలేదు, అప్పుడు కూడా ఏదో ఎలాగో మిస్ అయింది. బట్ ఆయన కలవాలని అయితే బలంగా ఉంది, కలుస్తాను ఏదో రోజు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ
So please do subscribe to Loloke, please. I Dream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain us.